సో మరికొన్ని గంటల్లో ద మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో ఈ వైల్డ్ ఫైర్ పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పుష్ప 2కి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి అడ్డంకులు కూడా ఉంటాయి. కొంతమంది హైలైట్ కావడానికి ఏదో కంప్లైంట్లు ఇవ్వడము, దాంట్లో ఏదైనా లూప్ హోల్ వెతికి దాన్ని హైలైట్ చేయడము, బయటకు వచ్చి విమర్శించడం చూస్తాం. ఇక్కడ పుష్ప 2 అల్లు అర్జున్ ఆల్ ఇండియాలో ఒక రికార్డ్ని సెట్ చేసినాడు. ఇప్పటివరకు పఠాన్కి KGF 2కి ఉన్నటువంటి రికార్డ్ని బ్రేక్ చేశారు. సినిమా రిలీజ్ అవ్వకముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే 120 crores సినిమా యూనిట్ బుకింగ్స్ అయినాయి. దాదాపు 15 lakhs టికెట్లని కూడా సోల్డ్ అయిపోయినాయి. సో అలాంటి పుష్ప 2 రికార్డ్ సెట్ చేస్తున్న క్రమంలో ఒకరు వచ్చి అల్లు అర్జున్ ఆర్మీని పెట్టుకున్నాడు, ఆర్మీని పెట్టుకోవద్దని. ఇప్పుడు తాజాగా ఇంకొక జనసేన నాయకుడు డీటెయిల్స్ చూద్దాం. జనసేన నాయకుడు ఆయన బయటకు వచ్చి లేదు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి, చిరంజీవికి అలాగే పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి, చిరంజీవి కాలు మొక్కి ఆ కాళ్ళ నీళ్ళని నెత్తిపైన చల్లుకోవాలి అని చెప్తున్నాడు. వాస్తవానికి ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గురించి చెప్పాలి కానీ చెప్పలేదు, గతంలో చెప్పినాడు. కానీ ఇప్పుడు చిరంజీవి గురించి ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఒక జనసేన నేత ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప 2 సినిమాను ఆంధ్రప్రదేశ్లో అడ్డుకుంటామని జనసేన గన్నవరం నియోజకవర్గం నేత చలమశెట్టి రమేష్ బాబు ఆయన అంటున్నారట, హెచ్చరించిండట. హైదరాబాద్లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ప్రస్తావన చేయకపోవడంతో జనసేన నేతలు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో రమేష్ చేసిన హెచ్చరికలు మెగా అల్లు ఫ్యామిలీ మధ్య మరింత మంటలు రాజేసేలా ఉన్నాయి. నిజంగా కరెక్టే కదా. ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ ఆల్రెడీ ఆయనకున్న గౌరవం ఆయనకు ఉంటుంది. సో సభాముఖంగా చెప్పకపోవచ్చు. కొన్ని చోట్ల ఎప్పుడు మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్లెక్స్లతో పాటు అల్లు అర్జున్ ఫ్లెక్స్ ఉంటుంటాయి. కానీ ఈసారి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ వాళ్ళ ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఫ్లెక్స్ మాత్రమే కనబడ్డది. దాంట్లో అల్లు అర్జున్ కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ మెగాస్టార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, అసలు అది అవసరం లేదు. కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచం ఇష్టపడుతుందని నువ్వు ఒక్కడు ఒళ్ళు కొవ్వేకి వారికి వ్యతిరేకంగా ఉంటున్నామని రమేష్ బాబు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ పోకడా మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ను అభిమానించే జనసేన శ్రేణులను ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రాణాల పనంగా పెట్టి పవన్ కళ్యాణ్ వైసీపీ ఎదుర్కొంటే అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వైసీపీ తరఫున ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇది వైసీపీ తరఫున ఆయన ఎక్కడ ప్రచారం చేయలేదు. అంటే వైసీపీ తరఫున వెళ్ళి కండువా వేసుకొని లేదా ఈ గతంలో ఆలీ కానీ ఈ శ్యామల కానీ లేకపోతే కొంతమంది యాక్టర్స్ పోయి వాళ్ళు కండువా వేసుకున్న ప్రచారం చేయలేదు, ర్యాలీలో పార్టిసిపేట్ కూడా చేయలేదు. కేవలం ఆయన వెళ్ళి అక్కడ మద్దతు తెలిపిండు. దానికి క్లారిటీ కూడా ఆయన రీసెంట్గా అన్స్టాపబుల్లో ఇచ్చినాడు. ఏమన్నాడు, నాకు మీకు ఏదైనా విషయంలో తేడా వస్తుందంటే ఆ పర్టికులర్ విషయంలోనే తేడా వస్తుంది, కానీ మీకు నాకు మధ్యలో ఏం లేదు. ఆ విషయంలో తేడా వచ్చింది, ఆ విషయం అయిపోయింది, వదిలేయాలి. కానీ మీకు నాకు ఏం లేదు అని చెప్పి అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఫ్యాన్స్ నిజంగా మంటలు రాజేసే బయటకు వచ్చి, అంటే కొంతమంది ఎమోషనల్గా ఉంటారు మెగా ఫ్యాన్స్, అట్లనే ఇక్కడ అల్లు ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు గొడవ పడుకొని ఏదైనా జరగకూడదని జరుగుతుంది. అదంతా కూడా మళ్ళీ మచ్చ మెగా ఫ్యామిలీకే, చిరంజీవి గారికో లేకపోతే అల్లు అర్జున్కో ఉంటుంది. సో ఇలాంటి ఈయన ఒక మాట అంటున్నాడు, నేను అడ్డుకుంటాను అంటున్నాడు. సో అడ్డుకుంటా అంటే ఏ విధంగా అడ్డుకుంటాడు? ఏ విధంగా అడ్డుకునే అవసరం కూడా లేదు. ఆయన అడ్డుకోవడం అంటే సినిమా రిలీజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడ పోయి అడ్డుకుంటాడు? ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎంతమంది అభిమానులు ఉన్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయి? సో పోనీ ఆయన పడుకొని సినిమాని అడ్డుకుంటానా, ఆయన పడుకుంటే మాట 3 సీట్లు కవర్ చేస్తాడు. ఏ విధంగా అడ్డుకుంటాడు? ఇవన్నీ నార్మల్గా అంటే బయటకు వచ్చి సెన్సేషన్ చేసుకోవడానికి, వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి. సో మనతో పాటు లైన్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంతోష్ ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. సో ఆయన కూడా ఎప్పటి నుంచో అల్లు అర్జున్ సంబంధించి గతంలో మనం చూసినాం, ఒక పర్టికులర్ డిజిటల్ మీడియాలో అల్లు అర్జున్ పరిస్థితి విషమం, హాస్పిటల్ ఉన్నాడని కేవలం వ్యూస్ కోసం చేస్తే వీళ్ళందరూ వెళ్ళి రచ్చ చేసినారు. సో మనతో పాటు సంతోష్ ఉన్నారు, లైన్లో మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే. నమస్తే. మొత్తం ఇక్కడ చలమశెట్టి రమేష్ అంట సినిమాని అడ్డుకుంటాడంట, మెగాస్టార్కి చిరంజీవి గారికి సారీ చెప్పాలి, చెప్పకపోతే సినిమాని అడ్డుకుంటాం ఆంధ్రప్రదేశ్లో అంటుండు. ఏం చెప్తారు? కామెంట్ చేస్తుండా అండి అతను? చలమశెట్టి రమేష్ పక్కకెళ్ళి ఆడుకోమను, ఏదైనా ఆడుకోమను. అదే అడ్డుకుంటానంటే ఏ విధంగా అడ్డుకుంటాడు? ఒకవేళ థియేటర్లను అడ్డుకోవాలన్నా, చైర్స్ని అడ్డుకోవాలన్నా మా అంటే ఒక 3 చైర్లను మాత్రం ఆయన పడుకొని అడ్డుకోవచ్చు కదా. ఏంటంట ఆయన బాధ ఏంటంట అంటే ఇక్కడ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పి సినిమా రిలీజ్ చేయాలంటున్నాడు. మీరేమంటారు? ఎందుకు క్షమాపణ చెప్పాలంట? అంటే డిమాండ్ ఉంటది కదా. అంటే స్టేజ్ పైన ఎప్పుడు వాళ్ళ పేర్లు చెప్తుండే, ఈసారి ఆయన పేర్లు చెప్తలేడు ఈ మధ్య.
కృతజ్ఞతలు చెప్తలేడు, వాళ్ళ గురించి మర్చిపోయినాడు, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని మర్చిపోయినాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఎందుకు మాట్లాడతారు అట్లా? ఎందుకు ఏ రోజు మన బేబీ ఈవెంట్ లో కూడా అన్నారు కదా, నీ కట్టె కాలం వరకు చిరంజీవి గారి అభిమాని. నిన్న అంతెందుకు అండి, నిన్ననే కదా పవన్ కళ్యాణ్ గారే పర్మిషన్ ఇచ్చారు కదా. అవును, ఇప్పుడు ఒక తెలుగు సినిమాని గర్వించదగ్గ చేసిన ఒక సినిమా పుష్ప 2 సినిమా. సో మన రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు వీళ్ళ ఈర్ష్యకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 3,000 ఇప్పుడు ఇంత డబ్బులా అని చెప్పి మన వాళ్ళే ఇంత అంటారు, కానీ భాష రాని చోట మన తెలుగు సినిమాకి ఇంత గర్వకారణంగా ఇన్ని బుకింగ్ లో అయితే ఇండియా అంటే పుష్ప అంటే ఇండియా రేంజ్ లో ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇచ్చి వీళ్ళు అడ్డుకుంటున్నారంటే వీళ్ళ గుణం ఎట్లాంటిదో, వాళ్ళ కార్యాచరణ ఎట్లాంటిదో కనీసం వాళ్ళ ముఖం వాళ్ళ అద్దాల చూసుకోమని చెప్పు. వాళ్ళకు నమ్ముకున్న నాయకుడే జనసేన డిప్యూటీ సీఎం గారే సినిమాని, తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిన సినిమాని ఇట్లా చెప్పమని తనే చెప్పారు. తను చెప్పిన ఏదో వీళ్ళు అడ్డుకుంటున్నారంటే ఇక వాళ్ళు ఎలాంటి కార్యకర్తలో, ఎలాంటి ఫ్యాన్సో, ఎలాంటి తెలుగు ఇండస్ట్రీకి ఫ్యాన్సో, వాళ్ళు ఎవరికి ఫ్యాన్సో, ఎవరి భజన చేయడానికి వస్తారో వాళ్ళకి గుర్తు చేసుకోవాలని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు గతంలో కూడా అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనే ఒక మేం బయటకు వచ్చింది. మీరు అవి ఆ స్టాండ్ పైన ఉన్నారా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరే కదా ఇప్పుడు. అంతేనా? మీరు కూడా కలుపుకోవట్లేదా? చెప్పే నేనండి. ఇప్పుడు ఇంతవరకు కట్అవుట్లు కట్టాం, మేము కట్అవుట్లు కట్టామన్నారు. కట్టకండి. ఇప్పుడు మా ఇప్పుడు ఇన్ని రోజులు కట్టినామన్నారు కదా. సో ఇప్పుడు మా ఆర్మీ ఏంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏందో మేము కూడా రుచి చూపిస్తాం. ఇప్పుడు మీకు మెగా ఫ్యామిలీ మీ హీరోలు ఎట్లా ఇష్టమో మాకు మా హీరో ఇష్టమే. మీకు మాకు తేడా ఏంటి తెలుసా? మేము మీ సినిమాని అడ్డుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేపు ఓజీ రిలీజ్ అయినా, గేమ్ చేంజర్ రిలీజ్ అయినా, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ రోజు వెళ్ళి మేము చూస్తాం. 10 మందికి చెప్తాం, 10 మందికి సినిమా చూడండి అంటాం. మా తెలుగు సినిమా అని చెప్తాం. వాళ్ళకి సినిమా అర్థము, నాలెడ్జ్ ఉన్నోడు, తెలివి ఉన్నోడు, తెలిసినోడు సినిమా గురించి అట్లా మాట్లాడాడు. కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది. వాళ్ళకి చూడకు. నీకు ఆపాలని అంత దమ్ము ఉంటే మేమేమైనా ఆపరిస్తామా? ఎలా ఆపుతారు చూద్దాం, మేము చూస్తాం. రెండు ప్రభుత్వాలే గవర్నమెంట్ లో దిగి వచ్చి ఇట్లా ఇస్తుంటుంటే అంతే. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద కావాలని చల్లుతూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు అంతేందుకండి, సాయిధరం తేజ్ గారు అన్నయ్య గారు ఇప్పుడే ట్వీట్ చేశారు బ్లాక్ బాస్టర్ సినిమా రాబోతుందని. వాళ్ళకి చూపెట్టండి, అది మెగా ఫ్యాన్స్ చూపెట్టండి. అన్ఫాలో కొట్టిన సాయిధరం తేజ్ అన్న ఇప్పుడే చేశారు కదా. మళ్ళీ చెప్తున్నాను, సినిమా పరంగా ఖచ్చితంగా ఏ హీరో కన్నా ఏ ఫ్యామిలీ కన్నా విభేదాలు ఉంటాయి. కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే ఈ రోజు మెగా ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినా, అల్లు ఫ్యామిలీకి వచ్చినా ముందు వచ్చేది పవన్ కళ్యాణ్, చిరంజీవి గారే. ఇక్కడ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ కి ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చేది అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారే. ఇది ప్రతి ఒక్క ఫ్యాన్ మీరైతే కలిసి ఉంటారు, ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఫ్యాన్స్ అందరూ కలిసే ఉండాలి. ఇప్పుడు మా హీరోకి ఇండివిజువల్ గా ఇప్పుడు వాళ్ళు అది కాదండి. ఇప్పుడు జనసేన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ విలీనం చేసిన తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపితే జనసేన పార్టీ పెట్టినప్పుడు మెగా ఫ్యాన్స్ విడిపోయి పవన్ కళ్యాణ్ ఎలా సపోర్ట్ చేశారు? అప్పుడు మెగా ఫ్యామిలీ గుర్తుకు రాలేదా? అప్పుడు మీకు రాజకీయం గుర్తుకు రాలేదా? అప్పుడు మీరు చిరంజీవి గారిని విమర్శించాలని అనిపించలేదా? సార్ చిరంజీవి గారు మీరు జనసేన పార్టీ పెట్టిండు, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అంటారు, అప్పుడు గుర్తుకు రాలేదా ఈ మెగా ఫ్యాన్స్ కి? అప్పుడు ఎక్కడ పోయారు? సో ఆయన చిరంజీవి గారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. అప్పుడు ఏమైంది అంటారు, అంతేనా? మరి అప్పుడు ఎక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కడ మీరు? అప్పుడు లేదు సార్ చిరంజీవి సార్ మీరు తప్పు చేస్తున్నారు, మీరు కట్టు అప్పుడు సినిమాలు ఆపేది ఉండే. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తుండేది, మీరు వచ్చింది చిరంజీవి గారిని చూసి సినిమాలకు వచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీ పెట్టుకున్నారు? లేదు, మీరు క్షమాపణ చెప్పాలి, చిరంజీవి కాళ్ళు మొక్కాలి, పాలాభిషేకం చేయాలి, కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పి చిరంజీవి మాట వినాలని ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? అంటే మీరు చెప్పిందే, మీరు ఏది చెప్తే అదే నిజమా? మీరు ఆలోచించండి, జనాలకు చెప్పండి, వాళ్ళే ఆలోచిస్తారు కదా. ఎందుకు ఇంత దేశం కానీ దేశంలో పుష్పాన్ని చూడడానికి 3,000 టికెట్ పెట్టి పెడుతుంటే కుట్ర అంతా ఎవరైనా నడిపిస్తున్నారని మీకు ఏమైనా డౌట్ ఉందా? కుట్ర ఎవరైనా నడిపిస్తున్నారు అని చెప్పి ఉంటుంది. ఇక పడని వాళ్ళు ఎందుకు ఉంటారండి? ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ అయిపోయారు చాలా మంది. ఇప్పుడు ఈ హీరోకి అల్లు అర్జున్ గారికే కాదు, రేపు ప్రభాస్ అన్న కానీ ఎన్టీఆర్, ప్రతి హీరోకి ఖచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ అనేది సహజం. మరి ఇంత మీరే ఇప్పుడు కుట్రగాకు ఏందండి? మొన్న పాట్నాలో సిటీ జరిగింది, ఆర్మీ పిలుస్తున్నారని ఒకటి, మళ్ళీ హైకోర్టు అని ఒకటి, రేట్లని ఒకటి, గవర్నమెంట్ కి తెలియదా?
ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ హైక్ ఇచ్చింది ఎందుకు అవును. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు హైక్ ఇచ్చారు? అవును. సినిమా ఒక సినిమా బతకాలి, ఒక సినిమా పవన్ కళ్యాణ్ సినిమానే కాదు, ఇక్కడ అల్లు అర్జున్ సినిమానే కాదు కదా, 24 క్రాఫ్ట్స్ పనిచేస్తారు ఇక్కడ. అవును. సినిమా వల్ల ఒక అల్లు అర్జున్ బతకట్లేదు, వాడు ఒక్కరు బైకాట్ చేస్తే కాదు కదా. అల్లు అర్జున్ సినిమా తీసుకున్నారు, దాని ఎంబడి ఎవరు కష్టం ఉంటుంది. సుకుమార్ గారు 3 years కష్టం, వాళ్ళ యూనిట్ 3 years కష్టం. రైట్. ఏ సినిమా రిలీజ్ అయిందండి 12,000 థియేటర్ లో? ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? 100 కోట్లు బుకింగ్ అయింది ఆల్రెడీ 100 కోట్లు, నిన్నే 100 కోట్లు దాటేసింది. ఈ రోజు దాదాపు ఒక 110-120 కోట్లు అయిందని సమాచారము. ఆల్రెడీ 15 లక్షల వరకు టికెట్లన్నీ కూడా బుకింగ్ అయిపోయినాయి. చెప్తున్నానండి మీకు, పాజిటివ్ అవుతుంది కదా, దాన్ని జనాల్లో నెగిటివ్ చేయాలి. రేట్లు ఇంతున్నాయి, రేపు మేము చూస్తాం వాళ్ళ సినిమాలు హైక్ ఇచ్చినప్పుడు ఎలా మాట్లాడతారో మేము చూస్తాం. రైట్. సో మొత్తానికి ఇప్పుడు జనసేన నాయకుడే ఈ విధంగా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలంటారా? ఖచ్చితంగా నేను చెప్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హీరోనే కాదు, ఇప్పుడు ఒక ఒక ప్రజా నాయకుడు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా ఎలా ఉండాలో అది నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ చూసైనా నేర్చుకోండి ఇప్పటికైనా కనీసం. ఓకే. మీరు మీ నాయకుడు చెప్పింది అయినట్లేదు, మీరేం ఎక్కడ కార్యకర్తలు అవుతారు, మీరు ఎక్కడ ఇది అవుతారు? ఒక నాయకుడు చెప్తే దాన్ని పాటించాలి. మీ నాయకుడు ట్విట్టర్ లో చేసి ఇలా పెంచుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పంగా కూడా మీరు ఇలా అవుతున్నారంటే మీరు ఎక్కడ జనసీకులు అవుతారు, మీరు ఎక్కడ మీ నాయకుడు మాట వింటారు? ఓకే. అంటే ప్రజలు ఊరుకుంటారా? మీరు ఏ విధంగా ఆపడానికి వస్తారు? మరి అప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించాలి కదా, మీకు చిరంజీవి గారు లైఫ్ ఇచ్చారు, మరి జనసేన పార్టీ ఎందుకు పెట్టినావు? నువ్వు కాలు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతారు? మరి బీజేపీకి సపోర్ట్ చేశారు, అప్పుడే టీడీపీని తిరుగుతారు, మరి అప్పుడు ఎందుకు మాటలు రాలేవు? మళ్ళీ వాళ్ళనికే ఓటేస్తారు. ఇవన్నీ రావా? ఇవన్నీ క్వశ్చన్ చేయరా జనాలు? జనాలకు తెలియదా నిజమేందో? ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా మాకు రెస్పెక్ట్, మెగా ఫ్యామిలీలో ప్రతి హీరోకి రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంతలా కించపరచడం, ఇంతలా దిగజారిపోవడం అనేది వాళ్ళకి మేము ఇప్పటికీ చెప్తున్నాం. రేపు ఓజీ రిలీజ్ అయినా, రేపు గేమ్ చేంజర్ రిలీజ్ అయినా ఫస్ట్ రోజు పోయి మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరం చూస్తాం. అది సినిమా. సినిమా వేరు, ఫ్యామిలీ వేరు, రాజకీయం వేరు, కుట్రలు వేరు, ఇవన్నీ వేరు. సినిమా అనేది నీ ఒక్కడి వల్ల నడుస్తుందా? ఏ ఫ్యామిలీ వల్ల నడవది. అల్లు అర్జున్ వల్ల కూడా నడవదు ఇండస్ట్రీ, పవన్ కళ్యాణ్ వల్ల నడవది. కేవలం ఫ్యాన్స్ చూస్తే కూడా హిట్ కాదు కదా సినిమా. నేను అదే చెప్తున్నాను, ఈ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్ చూసినా హిట్ కాదు. అందరు ప్రజలు చూడాలి, ప్రేక్షకులు చూడాలి. లేదండి, ఇప్పుడు మీరు మోసారు అంటారు. ఒకటే ఎగ్జాంపుల్ అండి, ఈయనైతే అల్లుడు పక్కన పెట్టండి, సయానా ముగ్గురు అన్నదమ్ములు, ఒక లెజెండరీ అమ్మ పుట్టిన కొడుకులు వాళ్ళు ముగ్గురు, ఒక లెజెండరీ తెలుగు ఇండస్ట్రీకి ఒక లెజెండరీ, ఒక నాగబాబు గారు కానీ, ఒక పవర్ స్టార్ కానీ, ఒక చిరంజీవి గారు కానీ మాకు రెస్పెక్ట్ ఉంది. సో వాళ్ళ ముగ్గురు ఎన్ని విధాలా మాట్లాడిరు. సో వాళ్ళ సయానా కొడుకు నాగబాబు గారే, నాగబాబు కొడుకు గారే కదా. కనీసము మెగా ఫ్యాన్స్ చూస్తేనే సినిమాలు ఆడతాయంటే కనీసం ఒక 100 రూపాయలు పెట్టి మెగా ఫ్యాన్స్ అందరు టికెట్లు తీసుకుంటా ఈ రోజు మట్కా మూవీ 30 కోట్లు కలెక్షన్ వస్తుండే కదా. మరి ఎందుకు రాలేదు? ప్రమోషన్ చేసిన డబ్బులు కూడా ఎందుకు రాలేదు? మీరు ఒక ఫ్యాన్ చూస్తే, మెగా ఫ్యాన్ చూస్తేనే సినిమాలు ఆడతాయంటే ఎందుకు ఆడలేదు? ఓకే. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో చెప్పండి, మెగా ఫ్యాన్స్ అంతా చూడగలిగితే మీరు మెగా ఫ్యాన్స్ హీరోలనే సినిమా చూసామన్నా కదా, అల్లు అర్జున్ పక్కన పెట్టండి. మట్కా మూవీ మొన్న వచ్చినప్పుడు మెగా ఫ్యాన్ అని చెప్పి మీరు ఒక 100 రూపాయల టికెట్ ఏసీలో పండుకున్న నిర్మాతకి డబ్బులు వస్తుండే కదా. రైట్, కరెక్ట్. అది కూడా మీరు చెప్పండి, అంత ఇంపాక్ట్ మెగా ఫ్యాన్స్ వల్ల సినిమా. ఇంకా మీ రీసెంట్ ఎగ్జాంపుల్ మట్కా మూవీ. రైట్. మొత్తానికి ఇప్పుడు మరికొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ అవుతుంది. ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్? సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది నేను కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్. పుష్ప అంటే ఇండియా, ఇండియా అంటే పుష్ప. అల్లు అర్జున్ గారు ప్రతి ఒక్కరికి ఒక మార్క్ పెట్టేస్తారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇంకా ప్రతి ఒక్క హీరో మనం ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి. మరి హైప్, చాలా హైప్ అయిపోయింది సినిమా. అసలుకి ఇప్పటి వరకు కూడా ఇంత హైప్ రాలేదు. బాహుబలికి మించిన హైప్ ఉంది. ఏదైనా కొంచెం సినిమా అటు ఇటుగా ఉంటే ఏంది పరిస్థితి? చెప్తున్నాను కదండి, అయ్యే ప్రసక్తే లేదు. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కోసమైనా సినిమాని చూడడానికి పోతారు. సుకుమార్ గారి టేకింగ్ కోసం ఆయన అక్కడ ఉన్న లెక్కల మాస్టర్. ఏ సాంగ్ నచ్చింది బాగా మీకు? పుష్ప అండి. దేశాన్ని ఆ సాంగ్ నాకు పార్ట్ 2లో అంటున్నాను. పార్ట్ 2లోనే పుష్ప అని ఉంది కదా ఇప్పుడు. ఓకే. ఓకే. సో చూద్దాం, మరి కొద్దిసేపట్లో సినిమా అయితే రిలీజ్ ఉంది. సో మేము కూడా ఎప్పటి నుంచో చాలా వీడియోస్ చేసాం, చాలా మేము కూడా అవైటెడ్గా ఉన్నాం. సినిమా మంచి హ్యూజ్ సక్సెస్ కావాలి, రికార్డ్ బ్రేక్ చేయాలని చెప్పేసి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, రైట్. సో మొత్తాన్ని చూసినాం కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాల్ చేసే వాళ్ళు మొత్తం మండిపోతుంది, వాళ్ళకి బ్లడ్ బాయిల్ అవుతుంది వాళ్ళకి. సో ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు, అంత సీన్ లేదని చెప్పేసి. కానీ వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. చిరంజీవి మెగా ఫ్యాన్స్ సినిమాని బాయ్కట్ చేసిన
మేమైతే బాయ్కాట్ చేయము. వచ్చే గేమ్ చేంజర్ కానీ, ఓజీ కానీ, చిరంజీవి గారి సినిమాలు ఏ వచ్చినా ఖచ్చితంగా మేము చూస్తాము. జనాలని, తెలుగు ప్రేక్షకులని అందరినీ చూడాలని కోరుకుంటాము. విష ప్రచారం వద్దు, అందరు కలిసికట్టుగా చూద్దాము. సినిమా సక్సెస్ కావాలని ఇప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఆపుతాము లేకపోతే సినిమాని అడ్డుకుంటాం అనే మాటల వరకే అవి చాతల రూపంలో అయితే కావడం అయితే ఖచ్చితంగా కష్టమే. ఒకవేళ ఆయన ఆపుదామని వచ్చినా ఖచ్చితంగా ఒక 2 minutesలో ఆయన అయితే లోపలికి పోయే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా అడ్డుకుంటారు. సో సినిమాని స్వాగతిద్దాం. ఒక తెలుగు సినిమా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డ్ని సెట్ చేయడానికి అల్లు అర్జున్ గారు రెడీగా ఉన్నారు. సో ఇలాంటి టైంలో విష ప్రచారం వద్దు. సినిమా అంటే ఇక్కడ అల్లు అర్జున్ గెలిస్తే మన తెలుగు నేల గెలుస్తున్నట్టే. ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ కావాలని మా సెసి టీవీ తరఫున కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ ఫస్ట్ డేనే మేము కూడా ఆ సినిమా చూస్తున్నాం. మీరు కూడా సినిమా చూడడానికి ట్రై చేయండి. మీ సందేశాలు లేదా మీ ఉద్దేశం ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.